హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ యూనివర్స్ ఛానల్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ ఖచ్చితంగా చేసుకోండి, అప్పుడే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి కూడా 50 లైక్స్ టార్గెట్ని ఇద్దాం అనుకుంటాను, ఎందుకంటే ఆ లైక్స్ టార్గెట్ కంప్లీట్ అయ్యే వరకు అదే లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం, తర్వాత మనం 60 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. సో టాపిక్లోకి వచ్చేటప్పటికి ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ప్రోడక్ట్ ఏంటంటే ట్రైపాడ్ స్టాండ్. ఈ వీడియోలో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇది అన్బాక్సింగ్ ట్రైపాడ్ స్టాండ్ వీడియో. ఇది ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి కానివ్వండి, లేకపోతే టిక్టాక్ చేసే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఫోన్ యొక్క స్టెబిలైజేషన్ అయితే పాడు చేయకుండా ఇది బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇది వీడియోస్ రికార్డ్ చేయడానికి, లేకపోతే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నది కూడా నా పాత ట్రైపాడ్తో. సో దీని యొక్క కాల్ ఏదైతే ఉందో అది కొంచెం డ్యామేజ్ అయింది, సో అందుకే నేను కొత్త ప్రోడక్ట్ని బుక్ చేశాను. సో దాని యొక్క అన్బాక్సింగ్ అయితే ఇది. అండ్ దీని యొక్క ప్రైజింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఇది నాకు 450 రూపీస్, 449 రూపీస్ వరకు కాస్ట్ అయింది. అండ్ దీనిలో వచ్చేటప్పటికి కంటెంట్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి మొబైల్ హోల్డర్స్ అయితే 2 ఇచ్చారు. బై మిస్టేక్ అనుకుంటా, ఒకటేమో సీల్డ్ ఉంది, ఒకటేమో కొంచెం తుప్పట్టేసింది. ఏదైతే మనకి ఎందుకు ఒకటి ఇరిగిపోయినా ఇంకోటి ఉంటుంది కదా, చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ట్రైపాడ్ ఉంది. సో ట్రైపాడ్, సో 2 కూడా సేమ్ మోడల్, సేమ్ బ్రాండ్. కొంచెం ఇదైతే కొంచెం తుప్పు కనబడుతుంది. ఫంక్షనింగ్ అయితే సేమ్ ఒకేలాగా ఉన్నాయి 2 కూడా. ఓకే, అయితే 2 పక్కన పెట్టేసుకుని మనం ట్రైపాడ్ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. సో ట్రైపాడ్ అయితే మనకి టోటల్లీ అల్యూమినియం ఫ్రేమ్తో పాటు వస్తుంది. సో ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు తుప్పట్టకుండా ఉండాలి కదా, మనం అవుట్డోర్ కండిషన్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మనం ట్రైపాడ్ యూస్ చేసుకునే విధంగా అల్యూమినియం బాడీ ఇస్తున్నారు. సో ఐరన్ అయితే మనకి తుప్పడుతుంది, అంతేకాకుండా వెయిట్ ఎక్కువ ఉంటుంది. ప్లాస్టిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఇరిగిపోతుంది వెంటనే. సో అందుకని ఈ అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. అంతేకాకుండా దీనికి రిమోట్ కంట్రోల్ కూడా ఇచ్చారు. విత్ అనదర్ మోడల్ ఆఫ్ కెమెరాస్ ఉన్న వాళ్ళకి కెమెరా హోల్డర్స్ కూడా దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మొత్తం కూడా అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. చూడండి, ఈ లెగ్స్, ఈ స్వింగింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ట్రైపాడ్ ఏంటి ఇంత చిన్నగా ఉంది, మరి హైట్ ఎలా అనుకుంటున్నారా? ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా క్లిప్స్ ఓపెన్ చేసుకుని ఇలా పైకి అయితే ఎత్తుకోవాలన్నమాట. సో ఒక్కొక్క రాడ్ వచ్చేటప్పటికి మన స్లాంగ్లో చెప్పాలంటే ఈ మొత్తం యొక్క ట్రైపాడ్ హైట్ వచ్చేటప్పటికి 4.5 నుండి 5 అడుగుల మధ్యలో ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా అవుట్డోర్ కండిషన్స్లో లైక్ బీచెస్ అలాంటి ప్లేసెస్ కానివ్వండి, ఇలా ఎప్పుడైనా పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు మీరు దీన్ని కొంచెం దూరంగా పెట్టేసుకుని దానికి ఫోన్ అటాచ్ చేసుకుని ఈ రిమోట్తో అయితే దీన్ని కంట్రోల్ చేసుకునే విధంగా ఇచ్చారు. పర్లేదు, ఎఫిషియెంట్గా బాగానే ఉంటుంది. సో నేను ఓల్డ్ మోడల్ కూడా నేను వాడింది ఇదే. ఆల్రెడీ నేను ఇంకో మోడల్ అయితే పర్చేస్ చేశాను, అది కేవలం కెమెరాస్ ఉన్న వాళ్ళకి మాత్రమే సరిపోతుంది. ఇదైతే మొబైల్స్ కూడా, లేకపోతే టిక్టాక్ చేసే వాళ్ళకి, లేకపోతే రీల్స్ చేసే వాళ్ళకి ఇది ఆల్ ఇన్ వన్ అనమాట. ఎటు కావాలంటే అటు ఉంచుకోవచ్చు. అన్బాక్సింగ్ వీడియోలకు కూడా కొంచెం బెండ్ చేసుకుని, కొంచెం మనకు ఎటు వీలైతే అటు ఆ నట్స్ అయితే, బోల్ట్స్ అయితే లూజ్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. పైన పడుతున్న హెడ్ ఏదైతే ఉందో ఆ హెడ్ వచ్చేటప్పటికి 360 డిగ్రీస్ రొటేటబుల్ అవుతుంది. ఇది మొత్తం కూడా అల్యూమినియం ఫ్రేమే కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి ఇంకా దీని హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక దీని యొక్క నెక్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ కూడా మనం ఒక నట్ ఇచ్చారు, దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. మొత్తం వచ్చేటప్పటికి 4.5 feet దాకా ఇది అడ్జస్టబుల్ అవుతుంది. కొంచెం ఇలా కంప్లీట్గా మనం అడ్జస్ట్మెంట్ ఏదైతే చేసుకున్నామో ఆ తర్వాత దీన్ని అయితే టైట్ చేయడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే ఫోన్ పెట్టంగానే మళ్ళీ కిందకి జారిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మొబైల్ హోల్డర్ కానివ్వండి, లేకపోతే కెమెరా హోల్డర్ కానివ్వండి, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తాను. సో ఇది రిమోట్ అనమాట, మనం దూరంగా ఉండి దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది మన చేతిలో పెట్టుకుని మన ఫోన్ కొంచెం సర్టెన్ డిస్టెన్స్లో ఉన్నా కానీ గ్రూప్ ఫోటో దిగే టైంలో, లేకపోతే వీడియో స్టార్టింగ్ టైంలో ఫోన్ దగ్గరికి వెళ్ళి అది నొక్కి మనం వెనక్కి వచ్చి ఇవన్నీ ప్రాసెస్ ఎందుకు తలగా నొప్పి అనుకుంటే జస్ట్ ఇది ఆన్ చేసుకోండి. బ్లూటూత్కి ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ చేయండి. తర్వాత అక్కడ బ్లూటూత్ అని కనబడుతుంది కదా, అక్కడ బ్లూటూత్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి
అవైలబుల్ డివైజెస్లో మనకి ఇది ఆటోమేటిక్గా చూపిస్తుంది. మనం ఆన్ చేసి పెడితే డివైస్ నేమ్ వచ్చేటప్పటికి ఏబీ షట్టర్ 3 అని కనబడుతుంది. దాని మీద ప్రెస్ చేయగానే పేరింగ్ అంటుంది. తర్వాత ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. తర్వాత మన కెమెరా యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఆ తర్వాత మనకు నచ్చిన పిక్చర్ ఏదైతే ఉందో ఆ పిక్చర్ స్నాప్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ టచ్ చేయకుండా చూడండి ఇలా స్నాప్ చేసుకోవచ్చు. మరి చూడండి మనం తీసిన ఇమేజ్ అయితే ఎంత క్లారిటీగా అయితే వచ్చిందో. వితౌట్ టచింగ్ మొబైల్ సర్టెన్ డిస్టెన్స్లో పెట్టి మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా ఉంటుంది, దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అని అనుకుంటున్నారా? వెనకాల చూడండి చిన్న బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో ఆ బ్యాటరీ మనం ఇది అయిపోతే కనుక నార్మల్గా దాన్ని కొత్త బ్యాటరీ వేసుకోవడమే. చూడండి ఇలా బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఆ బ్యాటరీతోనే ఇది వర్క్ చేస్తుంది. పక్కన ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చారు. సో దాని ద్వారా మనం అవసరం లేనప్పుడు ఆఫ్ చేసేసుకుంటే బ్యాటరీ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. సో ఓవరాల్గా బాక్స్లో ఇచ్చిన ఐటమ్స్ అయితే ఇవి. మరి అండర్ 500 రూపీస్ లోపు ఉన్న బడ్జెట్లో ఇది తీసుకోవచ్చా అంటే, సో ఐ థింక్ బేసిక్స్ యూట్యూబర్స్కి లేకపోతే టిక్టాక్లో కొత్తగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక ట్రైపాడ్ కావాలంటే కనుక ఇంతకన్నా ఎక్కువ భారీ లూట్ అనే చెప్పుకోవాలి. ఈ పీస్ చూడండి, ఈ పీస్ ఏదైతే ఉందో ఒక్కొక్క పీస్ వచ్చేటప్పటికి 150 అవుతుంది. ఇది వచ్చేటప్పటికి 200 అవుతుంది. ఇది వచ్చేటప్పటికి ఒక 80 రూపీస్ వేసుకోండి మినిమం. సో దీంతోపాటు ఒకటి ఇచ్చినా కానీ మనకి ఎడిషనల్గా ఇచ్చినట్టే బెనిఫిట్ అవుతుంది. అలాంటిది ఇన్ని ఒకే దానిలో కాంబో ఆఫర్లో రావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రైపాడ్ కొన్నప్పుడు నాకు ఇలాంటిది ఒక్కటి మాత్రమే వచ్చింది. కానీ ఇప్పుడు చూడండి ఇలాంటివి 3 మాత్రం వచ్చినాయి. సో అంతా బాగానే ఉంది. కానీ ఈ ట్రైపాడ్లో ఈ గ్రీన్ కలర్ది లిక్విడ్ లాగా ఉంది, ఏంటిది బ్రో అని కొంతమంది అడగవచ్చు. సో ఇప్పుడే చెప్తున్నాను, ఇదేంటంటే ఒక లిక్విడ్ ఫామ్ అనమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే మనం ఎండలోకి వెళ్ళినప్పుడు ఇది టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుని మన కెమెరాస్కి డైరెక్ట్గా సన్ రేస్ యూవీ రేస్ ఏదైతే ఉన్నాయో ఆ యూవీ రేస్ డైరెక్ట్గా కెమెరాస్ మీద లేకపోతే లెన్స్ మీద పడి లెన్స్ పాడవకుండా ఈ యొక్క గ్రీన్ కలర్ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ అనేది ఎక్స్పాండ్ అవ్వకుండా అలాగే ట్రైపాడ్ హీట్ ఎక్కకుండా చూసుకుంటుంది. అంత చిన్నగా ఉంది, ఇన్ని పనులు చేస్తుందా అంటే అవును, సిమ్ కూడా చిన్నదే కానీ నెట్వర్క్ చాలా పెద్దది. మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్.